అన్నదమ్ములందరికీ మా యొక్క నమస్కారం. మా సంఘం తరఫున ఈరోజు నిజామాబాద్ జిల్లా లారీ అసోసియేషన్ తరఫున ప్రెస్ మీట్ చేస్తున్నాం. దేని కొరకంటే నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బోధన్ కాన్స్టిట్యున్సీ నుండి అక్రమంగా ఓవర్లోడ్స్ అక్కడ ఉన్న వేబిల్ 10 క్యూబీమీటర్ ఇస్తూ ఉంటే 10 టన్స్ ఇస్తూ ఉంటే 20 టన్నుల లోడ్లు 20 టన్నులు లోడ్ వేస్తున్నారు. 20 నుంచి 28 టన్నులు అంటే 18 టన్నులు 500 కిలోలు రావాల్సిన బండ్లు 28 టన్నులు 500 కిలోలు వస్తున్నాయి. అయినా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న నిజామాబాద్ బండ్లకు వేబిల్స్ ఇవ్వడం లేదు. ఒకటి ఏముందంటే ముఖ్య ఉద్దేశం మైనింగ్లో డెవలప్మెంట్ కొరకు ఏదైతే లోకల్ వాగులు ఇస్తారో అవి ట్రాక్టర్స్తో మాత్రమే ఆ మండల్ వైజు గవర్నమెంట్ వర్క్స్ ఉన్నా ఇంకోటి ఉన్నా దానికి వాళ్ళు ఇవ్వాలి. కానీ ఇక్కడ నిజామాబాద్ లారీ అసోసియేషన్ 120 బండ్లు ఉన్నాయి. వాళ్ళేమో పెద్దపల్లి నుంచి 500 కిలోమీటర్ నుంచి వాళ్ళు తెచ్చితే వాళ్ళ రేట్లు 500, 1500, 1400 ఉంటే ఇక్కడ బోధన్ నుండి 14, 1500కు 30 టన్నులు దాదాపు 30 టన్నులు 28 నుంచి 30 టన్నులు తెస్తూ ఉన్నారు. ఈ నిజామాబాద్ జిల్లా పరిపాలన అధికారి గారికి మేము పోయి వినతి పత్రం ఇచ్చాం. అలాగే బోధన్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చాం. మా నాయకులు మరియు డిటిసి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిజామాబాద్ వాళ్ళకు కూడా ఇచ్చాం. అలాగే మైనింగ్ ఏడి దృష్టిలో పెట్టాం. పోలీస్ కమిషనర్ ఇన్ఛార్జ్ మేడం లేకుంటే మేము ఇన్వార్డులో కూడా ఇచ్చి ఒక కాపీ తీసుకున్నాం. మేము ఇంత ప్రయత్నం చేసి ఇంత తిరుగుతూ ఉంటే కూడా మా బాధలు ఎవరు పట్టించుకుంటలేరు. మేము నిజామాబాద్ లారీ అసోసియేషన్ మొత్తము ఈ కుటుంబాలన్నీ రోడ్డు మీదకి వచ్చినాయి. రేపటి రోజుల్లో వీళ్ళ భవిష్యత్తు లేదు. వీళ్ళ పరిస్థితి ఆలోచన చేయమని మా పరిపాలన అధికారికి మేము విన్నవిస్తున్నాం. ఇప్పుడు కూడా మేము డిమాండ్ కానీ ఇంకోటి కానీ పెడతలేము. మేము అడుగుతున్నాం ఏమని, మా బతుకులు మార్చండి, మా బండ్లకు మా కూడా దారి చూపించండి. ఈరోజు కూడా ఓవర్లోడ్లతోని డైలీ అంటే ప్రజెంట్ ఈరోజు కూడా ఓవర్లోడ్తోని బోధనకి వెళ్ళి లిస్ట్ వచ్చింది సార్. ఇక ఆలోచన చేయాలా, మా నిజామాబాద్ ప్రజల్ని కాపాడాలా, మా అసోసియేషన్ని కాపాడాలా, మా అసోసియేషన్ పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి మేము ఇక చిన్నగా R&B దగ్గర మేము తమరికి మా విన్నపం వినిపిస్తున్నాం. మా జిల్లా పరిపాలన అధికారిగా శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు మాది పట్టించుకోవాలని చెప్పి మా అందరి యొక్క విజ్ఞప్తి. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య ఆదేశం ఏంటంటే అక్రమ ఇసుక అని కానీ ఓవర్లోడ్లు కానీ ఇవన్నీ ఉక్కుపాదంతోనే అణచివేస్తామన్నారు. కానీ ఉక్కుపాదం ఎవరిని అణచివేస్తున్నారు? బోధన్ ఓవర్లోడ్లు ఇస్తూ మా నిజామాబాద్ లారీ అసోసియేషన్ అణచివేస్తున్నారు. ఒక్క ఆలోచన చేయాలా. మేము ఇచ్చిన ప్రతి దరఖాస్తులో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఇసుక ఓవర్లోడ్లు అరికట్టాలా. ఈ బోధన్ నుండి ఏది ఇచ్చినా పాసింగ్ లోడ్ ఇవ్వండి. అసలు ట్రాక్టర్లకే ఇవ్వాలా. మండల్ వైజ్లో ఎక్కడ టిప్పర్లకు ఇవ్వాల్సింది లేదు. ఈరోజు ఇవాళ స్టేట్ లెవెల్లో లేదు. ఇక్కడ పక్కనే రూరల్ కాన్స్టిట్యున్సీ ఉంది, రూరల్కు ఇవ్వడం లేదు. ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ఉంది, ఇవ్వడం లేదు. అక్కడ బాల్కొండ కాన్స్టిట్యున్సీ ఉంది, ఇవ్వడం లేదు. ఓవర్లోడ్లు ఎక్కడ కూడా ఇస్తలేరు. కానీ బోధన్ మాత్రం విచ్చలవిడిగా ఓవర్లోడ్లు వస్తున్నాయి. అది ట్రాక్టర్స్తోనే ఇవ్వాలా. ఏ మైనింగ్ రూల్ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లా కలెక్టర్లకు, తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అంతటా అమలు ఉంది. నిజామాబాద్ జిల్లా బోధనలో మాత్రం ఈ విధంగా ఉంది. అంటే వాటిలో రావాల్సింది 10 టన్నులే. 10 టన్నులకు వాళ్ళు 25 టన్నుల శాండ్ తీసుకురావడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆదాయానికి గండి కొడుతుంది. వాళ్ళు 4000 రూపాయల డీడీ కట్టి 25 టన్నుల నుంచి 30 టన్నులు తీసుకొస్తున్నారు. మరి మేమేమో 14,000 రూపాయల డీడీ కడితే మాకు 28 టన్నులకు 100 కిలోలు కూడా ఎక్స్ట్రా వేయట్లేదు మా బండ్లలో. మరి వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఎందుకని ప్రశ్నిస్తున్నాం. మేము పాసింగ్ లోడ్ తీసుకురావడం జరుగుతున్నది. మరియు బోధనలో ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చి 10 టన్నుల పాసింగ్ ఇస్తే 25 నుంచి 28 టన్నులు వాళ్ళు తీసుకొచ్చి మాకు రేటు గిట్టుబాటు కాక మేము కూడా రోడ్డున పడే అవకాశం ఉన్నది. కాబట్టి మాకు కూడా మాలాగా వాళ్ళకు కూడా పాసింగ్ లోడ్ మేము ఇవ్వని అద్దని అంటలేము. మాకు ఎట్లయితే పాసింగ్ ఇచ్చారో వాళ్ళకు కూడా పాసింగ్ లోడే ఇవ్వాలని మేము కోరుచున్నాం.